విషయానికి వస్తే తిరుమలలో ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు హల్చల్ చేశారు. మద్యం తాగి పోలీసు వాహనంలో 3 కానిస్టేబుల్స్ తిరుమలకు వెళ్లారు. మద్యం మత్తులో పోలీసు వాహనంతో 2-3 వాహనాలను ఢీకొట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఒక కానిస్టేబుల్ పరారు కాగా 2 కానిస్టేబుల్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఏపీఎస్పీ బెటాలియన్కి చెందినటువంటి 3 కానిస్టేబుల్ హల్చల్ చేశారు. మద్యం మత్తులో కానిస్టేబుల్ వాహనంతో 3 వాహనాలని ఢీకొట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే కర్నూలు రేంజ్కి సంబంధించినట్టు ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించినటువంటి 3 కానిస్టేబుల్ ఏదైతే తిరుమలలో మద్యంతో హల్చల్ చేశారు. ముఖ్యంగా ఏదైతే మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే 10 మంది భక్తులకి దిశానిర్దేశంగా ఉన్నటువంటి పోలీసులే తిరుమలలో మద్యం సేవించి యథేచ్ఛగా వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో హల్చల్ చేయడం కావచ్చు, మరోవైపు అక్కడే రోడ్డుపై పడుకోవడం కావచ్చు, ముఖ్యంగా భక్తులు భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఎక్కడైతే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే వారు మొదటగా అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి ఎలా వచ్చారు, ముఖ్యంగా ఆ అలిపిరి తనిఖీ కేంద్రం దాటిన తర్వాత ముఖ్యంగా ఆ ఘాట్ రోడ్లో 2-3 ప్రాంతాల్లో 2 వాహనాలను ఢీకొట్టి నేరుగా తిరుమలలో ఉన్నటువంటి డి టైప్ క్వార్టర్స్ సచివాలయం దగ్గర నేరుగా వచ్చి ఒక పిట్టగోడ వేగంగా ఢీకొనడంతో టైరు పంచర్ అయిపోయింది. పురిగా ఆ వాళ్ళు అక్కడ వాహనంలో నుంచి దిగి ఒక్కసారిగా అక్కడే ఆ రోడ్డుపైనే పడుకొని దొర్లిన పరిస్థితి అయితే ఉంది. అంటే అంత తప్ప తాగితే అక్కడ ఉన్నటువంటి అలిపిరి తనిఖీ కేంద్రంలో ఏం చేస్తున్నారు అంటే, ప్రధానంగా చూసుకున్నట్టయితే భక్తులు, సామాన్య భక్తులు ఏదైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు. అటువంటి వాటర్ బాటిల్ను కూడా తీసి పక్కన పడేసేటువంటి ఏపీఎస్పీ సిబ్బంది వాళ్ళు ఇంత తాగి వచ్చి అలా వాహనాలు నడుపుకుంటూ వస్తే ఏం చేస్తున్నారని చెప్పేసి భక్తులు మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ఏదేమైనప్పటికీ పోలీసులు చేసినటువంటి ఈ నిర్వాహకంపై ఇప్పటికే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసులే ఇలా తప్ప తాగి తిరుమలలో ఇలా హల్చల్ చేయడం ఏంటని ఇక్కడ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మరోవైపు వారిని అయితే అక్కడ చేరుకున్నటువంటి తిరుమల 1 టౌన్ పోలీసులు వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వారిపై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా వారి పేర్లు చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ రాజశేఖర్, ఓంకార్ నాయక్, షరావుద్దీన్ అని చెప్పారు. ముఖ్యంగా అందులో ఒకరు ముస్లిం కాగా ఒకరు మాత్రం పూర్తిగా పరారి అన్నట్టు తెలుస్తుంది. ఇద్దరినే అక్కడ అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఒక పర్సన్ మాత్రం కిందికి తిరుపతికి అయితే వెళ్ళిపోయినారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏపీఎస్పీ బెటాలియన్ సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ ఇప్పటికే వారిపై చర్యలు చేపట్టినట్టయితే తెలుస్తుంది. వాళ్ళని సస్పెండ్ చేస్తున్నట్లు ఏదైతే అధికారులు అయితే వెల్లడించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా దాని గురించి పూర్తి స్థాయిలో పోలీసు వెల్లడించిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో ఇలా పోలీసులే అంటే నేరుగా తిరుమలకి ఇంత తప్ప తాగి వస్తే అక్కడ కనీసం అలిపిరి తనిఖీ కేంద్రంలో పూర్తి స్థాయిలో చెకింగ్ కూడా చేయకపోవడంపై పూర్తిగా ఏ విధంగా సెక్యూరిటీ ఉందో గమనించాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా సామాన్య భక్తుల విషయంలో చూసుకున్నట్టయితే వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం, వాళ్ళ ప్రతి బ్యాగును తనిఖీలు చేయడం, వాళ్ళ ఒకవేళ వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఆ వాటర్ బాటిల్ని కూడా తీసి పారేసేటువంటి ఏపీఎస్పీ సిబ్బంది కేవలం ఇక్కడ పోలీసులు ఇంతగా తాగి అక్కడికి చేరుకుంటే వాళ్ళు కనీసం వాళ్ళని పూర్తిగా చెకింగ్ కూడా చేయని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ విజిలెన్స్ సంబంధించి అంటే విజిలెన్స్ తనిఖీ కేంద్రం ఏదైతే అలిపిరి తనిఖీ కేంద్రం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే తరచు నిన్న చూసుకున్నట్టయితే ఒక ముస్లిం వ్యక్తి నేరుగా తిరుమలకు వచ్చి నమాజ్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గత 2-3 నెలల నుంచి చూసుకున్నట్టయితే పూర్తిగా అలిపిరి తనిఖీ కేంద్రంలో పూర్తిగా విజిలెన్స్ వైఫల్యం చెందుతోంది. ముఖ్యంగా ఏపీఎస్పీ సిబ్బంది పూర్తిగా తనిఖీలే సరిగ్గా నిర్వహించడం లేదు. అన్యమత సంబంధించిన వాహనాలు కావచ్చు, మరోవైపు కొన్ని డ్రోన్లకు సంబంధించి కూడా తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు అంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. ముఖ్యంగా ఈరోజు పోలీసులు అంత హడావిడి అక్కడికి అంతగా తాగి రోడ్డుపై అంత ఇది చేయడానికి కారణం ఏంటి అనే దానిపై ఇప్పటికీ పోలీసులు ఎటువంటి
ఎటువంటి సమాచారం అందించిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది రవి. రైట్ సునీల్, ముఖ్యంగా అక్కడ భద్రతా కారణాలు చూస్తే విఫలమయ్యారనుకోవచ్చా? ఒక పక్క గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి, కానీ పాలక మండలి మారింది, మరో పక్క ప్రభుత్వం మారింది, అయినా సరే ఇలాంటి లోపాలు తరచూ జరగటం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక పక్క అక్కడ అలిపిరి ఘటనలో మీరు చెప్పినట్లు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు, మరో పక్క వాహన వేగాన్ని కూడా తనిఖీ చేస్తూ ఉంటారు. అంటే బయలుదేరిన సమయం, మళ్ళీ అక్కడ టోల్గేట్ దగ్గరకు వచ్చినటువంటి సమయాన్ని కూడా బేరీజు వేస్తారు. కానీ అంటే మద్యం మత్తులో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎందుకు గుర్తించలేకపోయారు అనుకోవచ్చు సునీల్? అంటే ముఖ్యంగా మనం చూడొచ్చు, అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో అదే సిబ్బంది ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అంటే ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు మార్పు లేని పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన, ఇక్కడ టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ అధికారులు మారినప్పటికీ కానీ ఇక్కడికి సంబంధించినటువంటి ఏపీఎస్పీ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అంటే ఆ అలిపిరి తనిఖీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, విజిలెన్స్ అధికారులు కూడా చాలా మంది పాత వాళ్ళే ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దానివల్లే వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం సమయంలో కూడా చాలా వరకు ఇవన్నీ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తరచూ అంటే గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో తిరుమలకి మద్యం యథేచ్ఛగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి చాలాసార్లు ఎన్నో అరెస్టులు కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న